హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుని కోరుతున్నాను. నేను ఇప్పుడు పెదపూడి విజయ్ గారి ఇంట్లో ఉన్నానండి. మా హెచ్జీ గ్రూప్ తాలూకా మీట్ జరుగుతుంది. ఫస్ట్ యానివర్సరీ కేక్ కటింగ్ అదంతా ఫ్యాషన్ ఫ్రూట్ పందిరంతా వాళ్ళదే, విజయ్ గారిదే. చాలా చక్కగా ఉన్నది, ముచ్చటగాను. ఇక్కడే మొత్తం అందరికీ కాంపిటీషన్ పెట్టి గిఫ్ట్లు ఇవ్వడం, తర్వాత రిటర్న్ గిఫ్ట్లు, కేక్ కటింగు అన్నీ ఉన్నాయి వరుసగాను. ఏది కూడా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఎవరు మిస్ అవ్వద్దు అస్సలు. ఇగోండి, ఈ అమ్మాయి పేరు సుధా. చాలా అల్లరి అమ్మాయి, చాలా హెల్ప్ చేస్తుంది, అల్లరి చేస్తుంది. ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క చాలా బాగుంది కదండి, ఫ్రూట్స్ తోటి. ఓకే, కంటిన్యూ చూడండి. కానీ మీరు అందరూ ఇలా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇంత దూరం మీరు అందరూ వచ్చారు. ఇప్పుడు మీ అందరికి అర్థమవుతుంది నేను మీ అందరి కోసం కాకినాడ ఎన్నిసార్లు వస్తున్నాను. ఓకేనండి. ఈ రోజు ఈవెంట్ కి మన స్పెషల్ గెస్ట్ రాధా ఆంటీ సపోర్ట్ వల్లేనండి నేను ఇంత ఈ రోజు ఇలా అరేంజ్ చేయగలిగాను. ఆంటీ, నేను ఫస్ట్ ఇయర్ యానివర్సరీ చేయలేకపోతాను, మన గ్రూప్ పెట్టి 1 year అయ్యింది అని అన్నాను. ఏం లేదమ్మా, వచ్చేస్తారు అందరూ, చూడు నువ్వు పెట్టు అని అన్నారు. అప్పుడే 2 months నుంచి అండి. అసలు యాక్చువల్గా మనకి భోగి రోజుకి వచ్చింది 13 అనమాట, January 13 అనమాట ఇది. అయితే అప్పటి నుంచి పండుగలో కదా ఎవరు రారు, అలా అలా పొడిగించుకొని ఇప్పుడు చేస్తున్నాను 1 year యానివర్సరీ. మీరు అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఆంటీ స్పెషల్ గెస్ట్ అనమాట మనకి. ఆంటీ ఎప్పుడు స్పెషలే మనకి. ఆంటీ చూసే మనం ఇంత టెర్రస్ గార్డెన్ ఇంత బాగా అభివృద్ధి రోజు రోజుకి మనం చేస్తున్నామంటే మోర్ దెన్ వెరైటీస్ అనమాట, చాలా రకాలు. అసలు నేను ఈ గార్డెన్ ఫీల్డ్కి వచ్చినప్పుడు అన్ని వెరైటీలు తెలియదు నాకు అసలు. ఆంటీ గార్డెన్కి వెళ్ళి ఒక 1/2 hourలో వద్దామని 3 hours ఉన్నారు వాళ్ళ గార్డెన్లో. మా వారు దింపేసి వెళ్ళిపోతాను అన్న ఆయన 2 hours ఉన్నారు. నన్ను అక్కడ దేబెట్టి ఎంతసేపటికి రాబుద్ది వేయట్లేదు అనమాట మాకు. అంటే ఇంకా అసలు ఇంత చెయ్యాలా, గార్డెన్ అనేది ఇలా ఉంటుందా అని అనిపించింది అనమాట. అప్పటి నుంచి నేను కూడా ఇలా చేసుకుంటూ వచ్చానమాట. అది మనం గ్రూప్ పెట్టి మన కాకినాడలో వాళ్ళు అందరం ఇలా డిస్ట్రిబ్యూషన్ చేసుకుని చిన్న చిన్నగా మీట్ ఒక నెలకి ఎలా పెట్టుకుంటే మోర్ దెన్ వెరైటీస్ మన గార్డెన్లో చేరుతాయి. మనం ఒకరికొకరు తెలుస్తాం. గార్డెనర్స్ అంటే తెలియదు కదా, కాకినాడలో మనం ఇంతమంది ఉన్నామని ఎవరికి తెలియదు. ఇంతమంది ఉన్నామని మనకి బయటికి తెలుస్తుంది అని చెప్పి, మనం ఎంత మిద్దె తోటలు పెంచే వాళ్ళు ఉన్నామని, ఆర్గానిక్గా మనం ఎంతమంది ఫుడ్ తీసుకుంటున్నామని అందరికీ తెలుస్తుందని ఇలా చిన్న చిన్నగా గార్డెన్ మీట్లు అరేంజ్ చేస్తున్నాము. ఇంకా ఉండే కొలది మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా చేసుకోవచ్చు. ఓకేనా? చెప్పండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆంటీ కూర్చోండి, రండి రండి ఆంటీ. ఎవరికైనా పెద్దగా కాదు, చాలా చిన్నగా చేస్తాం ఆంటీ మీకు. ఇదే చాలా ఎక్కువ బాధ్యత. మీరందరూ ఇంత హ్యాపీగా దానికి అనుగ్రహంలో కాదు నాకు తెలియదు, నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంతమంది పిల్లలు, వీళ్ళందరూ నా పిల్లలే, నా మొక్కలతో పాటు మీరందరూ కూడా పిల్లలే. ఆంటీ, మీ గార్డెన్ లో ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, నాకు ఏ మొక్క ఇవ్వాలో అర్థం అవ్వలేదు. ఇది స్ట్రాబెరీ గోవా మీ గార్డెన్ లో లేదనుకుంటున్నాను. మీకోసం ఎంతసేపు వెచ్చించి ఆంటీ గార్డెన్ లో ఏ మొక్క లేదా అని నాకు మాట్లాడడం ఎక్కువ రాదు, వీడియోలో అయితే మాట్లాడతాను, ఇక్కడ మాట్లాడలేదు. అంచేతను అందరూ కూడా గార్డెన్ బాగా అభివృద్ధి చేసుకోండి, సొంతంగా ఆకుకూరలు కాయగూరలు పండించుకోండి. విజయ్ గారు థ్యాంక్స్, అన్నపూర్ణ గారు, శ్రీదేవి గారు, చాలా చాలా థ్యాంక్స్. ఇంత ఘనంగా నన్ను ప్రతి ఏ మీట్ జరిగినా నన్ను మీరందరూ గుర్తుపెట్టుకొని చేస్తారు, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాధ్యత కూడా పెరుగుతుంది. ఇంకా నేను మీకేమి చేయలేకపోతున్నాను కానీ సలహాలు అందరికి ఒక 2 మొక్కలు అసలు స్టార్టింగ్ ఎలా పెట్టాలి, విత్తనం దగ్గర నుంచి హార్వెస్ట్ వరకు ఒక 2 మొక్కల్లో చెప్పండి. సాయిల్ బాగుంటే అన్ని బాగుంటాయి. సాయిల్ మిక్సింగ్ ఫస్ట్ చూసుకోవాలి. ఒక 60% మట్టి, 30% ఏమో పశువుల పెంట, మిగతా 10లోని వేపిండి కొంచెం వేస్తే ఇసుక, లేదంటే పోక బిట్టు వేసుకుని సీడ్ వేసేటప్పుడు అలా అలా నాటామనుకోండి, మనకు ఒక
2-3 మంత్స్ వరకు కూడా ఏమి కొత్తగా ఎరువులు వేసే పని ఉండదు. మధ్య మధ్యలోనే టెర్రస్ గార్డెన్ పైన అయితే మాత్రం టాప్లో అయితే లిక్విడ్స్ ఇవ్వాలి. ఎవ్రీ 10 డేస్కి లిక్విడ్ ఇవ్వాలి. డిఫరెంట్ లిక్విడ్స్ చాలా ఉన్నాయి. ఆల్మిక్స్ కేక్తో చేయొచ్చు, బనానాస్తో చేయొచ్చు, ఫిష్ ఎమినో చేయొచ్చు, తర్వాత అరటి దవ్వలతో చేయొచ్చు. ఏది వేస్ట్ కాదు. ఫ్రూట్స్ అన్నీ వెజిటబుల్స్ తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా OWDs వేసి అవి కూడా ఇవ్వచ్చు. డిఫరెంట్గా ఏ రకంగా ఇవ్వచ్చు. ఒక్కటి మాత్రం మీరు ఏమైనా స్ప్రే చేయాలంటే వేప నూనె స్ప్రే చేయండి, లేదు పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు ఆ రసాలు స్ప్రే చేయండి. ఎవ్వరు కూడా కెమికల్స్ వాడొద్దు అసలు. ఆ కెమికల్ లేని ఆహారం మనం తినాలి అనుకుంటే కనుక ఇటువంటివి స్ప్రే చేయండి. అంతకంటే మన గార్డెన్లో తెగుళ్ళు రావు. మీకు పేరుబాకు వచ్చింది అనుకోండి, శుభ్రంగా పూడిస్తానండి పోతుంది. మిలీబాగ్స్ వచ్చింది అనుకోండి, చేతితో శుభ్రంగా క్లీన్ చేసేసి దాని మీద లైట్గా వేప నూనె స్ప్రే చేయండి. వేప నూనె మామూలు మీకు షాపింగ్లో ఏంటంటే కంబైండ్ కలిపిసింది ఇస్తున్నారు, అది వద్దు. డైరెక్ట్గా మామూలు డైరెక్ట్ వేప నూనె వస్తుంది, అది తీసుకొని దాంట్లో విమ్ డ్రాప్స్ కానీ కుంకుడుకాయ రసం కానీ వేసి స్ప్రే చేస్తే సరిపోతుంది. అది ప్రతి 15 రోజులకు ఒకసారి లైట్గా స్ప్రే చేస్తే చాలు. మందార మొక్కల మీద కానీ అది ఎక్కువ స్ప్రే చేస్తే ఆకులు రాలిపోతాయి. కంగారు పడకండి, ఆకులు రాలిపోతున్నాయి ఎందుకు కలిసి. మనకి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే ఆకులు రాలిపోతాయి. లేదు ఎలోవేరా జ్యూస్ ఇంకా బాగా పనిచేస్తుంది. ఎలోవేరాని ముక్కల కింద కట్ చేసి మిక్సీ పట్టేసి 1:10 రేషియోలో వాటర్ కలిపి స్ప్రే చేయండి. ఆల్మోస్ట్ మీరు అంతా కూడా మీ ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఏది ఒక్కటి బయటకి ఇవ్వకుండా మనం అన్నీ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు అందరికీ అనుభవం ఉన్నది, అందరికీ తెలుసు. మీరందరూ కూడా పండితులు అయిపోయారు. అంచేత నేను ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు. ఏదో బిజీగా చెప్పమన్నారని. ఇంకొక విషయం ఆంటీ, మీ గార్డెన్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ ఆంటీ 5 లేయర్ తీసి మళ్ళీ ఫిల్ చేస్తూ ఉంటారు. అది ఎలాగో చెప్పండి. అది ఇయర్లీ 1 టైం ఏం చేస్తానంటే జూన్ జూలైలో ఒక జాన్వరి వరకు గోలెంలో మట్టి తీసేస్తాను. తీసేసి నేను ఎవ్రీ ఇయర్ రెడీ చేసుకొని ఉంటాను. మేకల పెంట, పశువుల పెంట, కొద్ది మట్టి, కుళ్ళిన ఆకులు ఇవన్నీ కలిపి ఒక దగ్గర పోబెట్టి రెడీ చేసి బాగా మెన్యూర్ తయారయ్యేటట్టు చేసి ఉంచుకుంటాను. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేస్తాను. అది ఇంచుమించు మీకు 6 మంత్స్ వరకు కూడా లాగేస్తుంది. కాకపోతే టెర్రస్ మీద కాబట్టి అవే 2 రకాలు వేసేసి ఊరుకుంటామంటే చాలు. దానికి వాటి లిక్విడ్స్ ఇస్తూనే ఉండాలి. ఎవ్రీ 10 డేస్కి లిక్విడ్ ఇస్తేనే కాపు, లేదంటే చెట్టు ఎదుగుతుంది కానీ కాపు రాదు. పుల్లటి మజ్జిగ కూడా చాలా బాగా పనిచేస్తుంది. పుల్లటి మజ్జిగ కూడా స్ప్రే చేస్తుండొచ్చు, మొక్క మొదల్లో వేయచ్చు. మనం యాక్చువల్గా ఏంటంటే ఒక ప్లాంట్ పెట్టేస్తాం కదండి. ప్లాంట్ పెట్టాక ఆ ప్లాంట్ ఎలా ఉంది, నెంబర్స్ వచ్చినాయో తెలియదు, ఏంటో తెలియదు, మనకేం తెలియదు. ఒక 6 ఇంచెస్ మట్టి తీసినప్పుడు దానికి ఎలా ఉంది, రూట్ హార్మోన్ అది మన రూటింగ్ అది ఎలా ఉందో మనకు తెలుస్తుంది. అప్పుడు ఆ లేయర్ అంతా తీసినప్పుడు ఆ మట్టిలో ఏ పెస్ట్ ఉన్నా అన్నీ పోతాయండి. తీసుకున్నప్పుడు ఆంటీ చెప్పిన పద్ధతిలో మళ్ళీ మీరు ఆ ఎరువు ఇచ్చుకున్నారనుకో, అప్పుడు మీరు ఆ లిక్విడ్లు ఇచ్చుకున్నప్పుడు అడుగున మట్టి ఎప్పుడు గుల్లగానే ఉంటుందండి, పైన లేయరే ఎప్పుడు గట్టి పడుతుంది మనకి. ఆ విషయం మనకి చాలా మందికి తెలియదు. నెమ్టోడ్స్ ఉన్నాయి అనుకుంటే ఆ టైంలో మీకు డౌట్ వస్తే కాయలా ఉంటాయి. అది దాన్ని తీసి రీప్లేస్ చేసి మళ్ళీ కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. అందుకని అక్కర్లేదు. ఎవ్రీ ఇయర్ మొత్తం కుండీలో మట్టంతా మార్చి పని అయితే లేదు. నేను ఇప్పటి వరకు చేయలేదు. నేను టెర్రస్ మీద 8 ఇయర్స్ నుండి చేస్తున్నాను. మొత్తం నా గార్డెన్ 18 ఇయర్స్. కానీ నేను బాగా పైన టెర్రస్ మీద వెళ్ళింది 8 ఇయర్స్ నుండి. ఆకుకూరలు, కాయగూరలు పండిస్తుంది. ఎప్పుడు నాకు నెమ్టోడ్స్ రాను లేదు. వచ్చినా ఇదే పద్ధతిలో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీ అందరికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆంటీ చెప్తారు మీకు సొల్యూషన్. ఓకే, ఒక పర్సనల్ గా కూడా నాకు ఫోన్ చేయొచ్చు. నేను అందరికి ఏ విషయం అయినా సరే డీటెయిల్ ఎప్పుడన్నా సరే మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏ పలానా ప్లాంట్, ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎందువల్ల ఏంటి అనేది చెప్పారనుకో, మనం దానికి ఒకరికి తెలిసిన ఫోన్ చేసి అడుగుతుంటానమ్మా, చెప్తుంటారు రాదుగారు. నాకు తెలిసినంత వాలిపోయో లేకపోతే నీరసంగా ఉండో ఎదుగుదల లేకపోయో ఏంటి అన్నది ఫాల్ట్ కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి ఇలాగని అడగండి. అనుకున్న వాళ్ళు చెప్తారు. అంతేగాని మొక్కల్ని అమ్మో వేసినవన్నీ చచ్చిపోతున్నాయి, నేను ఈ మొక్కలు పెంచలేను, నా వల్ల కాదు అలాగని డిసప్పాయింట్ ఎవ్వరు అవ్వద్దు. అందరూ మొక్కలు పెంచండి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఆర్గానిక్గా ఆకుకూరలు, కాయగూరలు పండించుకొని ఇంకా ప్లేస్ ఉంటే అప్పుడు కళ్ళకు ఆనందానికి పూల మొక్కలు పెంచుకోండి. ఈ 2 మాత్రం మీరు మరొక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఎక్స్ట్రా బతుకుతారని నా ఉద్దేశం. ఆర్గానిక్గా కాయగూరలు పండించుకొని తింటే ఆరోగ్యంగా. నేను 66లో ఇలా ఉన్నానంటే చూసుకోండి మరి ఎలా ఉండాలో. మీరందరూ కూడా నాకంటే చిన్నవాళ్ళు కదా,
అది ఓకే, ఇంతటి మంచి అవకాశం ఇచ్చి నన్ను మాట్లాడించినందుకు అన్నింటితో చూపిస్తాను. ఇప్పుడే విజయ్ గారి దగ్గర ఒక డ్రమ్ కూడా కొనుక్కొని వెళ్ళిపోతాను. అసలు ఈ అవకాశం మనకి అప్పారావు సార్ ఇచ్చారండి. అప్పారావు సార్ హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ అడ్మిన్ అన్నమాట, చీఫ్ అడ్మిన్ మన వెంకటేశ్వరరావు సార్. వాళ్ళ ద్వారా ఇది ఒక బ్రాంచ్ అన్నమాట మన కాకినాడకి. అది మెయిన్ బ్రాంచ్ అయితే ఈ సబ్ బ్రాంచ్ అన్నమాట. ఇలాగే కాకినాడ ఉంది, రాజమండ్రి ఉంది, అన్ని చోట్ల ఉందండి, గుంటూరు అలా భీమవరం అన్ని చోట్ల పెట్టుకున్నాము. ఏంటంటే సార్ ద్వారా మనకి ఇంతమంది ఉన్నాం. ఫస్ట్ అయితే నేను ఒక దాన్ని ఆర్డర్ పెట్టుకుంటే మనకి రేర్ వెరైటీ కదా అని వచ్చాయి కాదు. అమ్మ ఒక దానికి ఏం పంపించిన అక్కడి నుంచి రేర్ వెరైటీ అనేవారు. ఒక 10 మంది గ్రూప్ పెట్టుకోండి, నేను 10 మందికి పంపిస్తాను, మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గుతాయి, 10 మంది షేర్ చేసుకోండి, అలాగా గ్రూప్ మీట్ పెట్టుకోండి, నేను పంపిస్తాను సీట్స్, అవన్నీ మీరు పంచుకోండి అని చెప్పారు. అలాగే చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు సంవత్సరం మీద 2 నెలలు వచ్చిందనమాట. అలా ఇంకా ముందు మనం ఇంకా మంచి ఎలాంటి గ్రూప్ మీట్స్ ఇంకా మంచిగా పెట్టుకుందాము. మేము ముగ్గురు అడ్మిన్స్ అండి. నేను విజయ, మీ అందరికి తెలుసో తెలీదో, శ్రీదేవి మలిశెట్టి అనమాట, అన్నపూర్ణ గారు అనమాట. జగన్నాథపురం ఎక్కువ మీట్లు డిస్ట్రిబ్యూషన్స్ మేడం ఇంట్లోనే జరిగాయి ఇప్పుడు అన్ని కూడా. అలా చేస్తూ వచ్చాం అనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి చిన్న సన్మానం చేసుకుంటాం మేము మాట్లాడుకుని ఒకసారి. థ్యాంక్ యూ అండి అందరికీ. మీరు రాజేంద్ర గారు, నేను చిరు సన్మానం నా ఉద్దేశం ఏంటంటే సాల్వా ఇస్తే ఇట్లా మొక్క ఇస్తే మీరు పంపుకునే వరకు మొక్కేస్తారు. అలాగని విజయ్ గారు మీరు సాల్వా ఇచ్చింది చెప్తాను. మీరు ఎంతో ఇష్టంతో మాకు ఎలా తీసుకొచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అందుకని ఒక్కొక్కళ్ళు పరిచయం చేసుకోండి, పేర్లు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్తే మనకు తెలుస్తుంది, అంటే ఒకళ్ళు పలానా అని తెలుస్తుంది. ఓకేనా? నేను పెద్దాపురం పక్కన ఆర్బీ కొత్తూరు విలేజ్ మాది. నేను చాలా మందికి తెలియకపోవచ్చు. నేను కాకినాడ నుంచి రాజేశ్వరి. నేను చాలా వరకు అందరికీ తెలిసే ఉంటాను, కొత్త మెంబర్స్కి తప్ప. నేను అరుణ ఫ్రమ్ కాకినాడ. లక్ష్మి అండి, కాకినాడ నుంచి. నా పేరు ఆయుష్ అండి, కాకినాడ. నా పేరు యమునా రాణి అండి, తుని. పిన్ని గారు చెప్పాలి. విజయ్ గారు పిన్ని గారు అండి, కాకినాడ నుండి వచ్చారండి. మీరు చెప్పండి. నా పేరు విజయదుర్గ అండి, కాకినాడ నుంచి. నమస్తే, నేను ప్రిసల్లా వికోవల్ నుండి వచ్చాను. నాగవల్లి అండి, కిల్లంపూడి నుంచి వచ్చాను. పేటాపురం అమ్మ, భాగ్య పేటాపురం గారు. ఫ్రమ్ కాకినాడ, శ్రీదేవి చంద్రశేఖర్ సాంగ్. రాజేంద్ర. నా పేరు రాజేంద్ర అండి, కాకినాడ నుంచి. నిలబడుతున్నాడు సార్. శ్రీనివాసరావు అండి, సర్పవరం, కాకినాడ. కృష్ణమూర్తి, వైఎస్ఆర్ మూర్తి అండి, మహబూబాబాద్. నమస్తే సార్. వరలక్ష్మి అండి, చీడుగా. నా పేరు కామేశ్వరి అండి, కాకినాడ నుంచి. నా పేరు అన్నపూర్ణ, జగన్నాథపురం. నా పేరు శ్రీదేవి అండి, కొల్లపురం. నా పేరు రాదండి, కాకినాడ. మీరు ఏం పెట్టుకుంటారా అండి? మీ పేరు చెప్పారా? నేను మాట్లాడడం అయింది కదా. తర్వాత విజయ్ గారు, అనురాధ గారు అనేసి ఆవిడ కొన్ని సీట్స్ పంపిస్తూ చిన్న కాంపిటీషన్ పెట్టారండి. ఆ కాంపిటీషన్లో ఏంటంటే ఆవిడ సీట్స్ పంపిన దాంట్లో చిన్న స్లిప్స్ పెట్టారు, 3 స్లిప్పులు. ఆ 3 స్లిప్పులు ఎవరికి వస్తే వాళ్ళకి ఆ గిఫ్ట్లు ఇమ్మని పంపించారు. అవి డెకోమా అంట. అవి 3కి వచ్చాయండి. ఆ 3 కూడా ఇప్పుడు ఆ గిఫ్ట్లు తీసుకుంటారు. విజయదుర్గ గారు, నాగవల్లి గారు,
ఆ, వీళ్ళు ముగ్గురికి వచ్చాయి. వరుసగా ముగ్గురు వచ్చి ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లు తీసుకుంటారు చూడండి. చాలా సందడిగా చక్కగా జరిగిందండి. ఈవిడ పేరు విజయదుర్గ. చాలా సరదాగా హ్యాపీగా జరిగింది. ఇలాగా మొక్కలు పెంచడం వల్లే కదండి ఇదంతాను. ఈవిడ నాగవల్లి గారు. తిను కూడా చాలా యాక్టివ్ పర్సన్ అండి. చాలా చక్కగా చేస్తుంది, అన్నిని హెల్ప్ చేస్తుంది, కాంపిటీషన్స్కి వాటికి కూడాను. ఈవిడ శ్రీదేవి మల్లిశెట్టి, వీళ్ళు ముగ్గురు అడ్మిన్లు అండి. శ్రీదేవి గారు, అన్నపూర్ణ గారు అందరూ. ఈవిడ శ్రీదేవి గారు. అందరికీ కూడాను విజయ్ గారును వాళ్ళ ఫ్రెండ్స్ను అన్నీ ఫుడ్ అరేంజ్ చేశారు. ఫుడ్ అందరికీ సప్లై అయ్యింది, అందరూ తింటున్నారు. ఇది తిన్న తర్వాత ఎక్కడెక్కడ నుండోనండి, చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చారు అందరూ కూడాను. కాకినాడ, పిఠాపురం, తుని అవన్నీ కూడాను. ఇలాగే మాకు గ్రూపుల్లోని ఎర్లీ మార్నింగ్ తొందరగా పెట్టిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చారు. అది రాజేంద్ర ఇచ్చారు. ఆ గిఫ్ట్లు ఏంటంటే శ్రీదేవి భాస్కర్ గారికి, కృష్ణమూర్తి గారు, మహేశ్వరి గారు అని ముగ్గురికి వచ్చేయిందండి. మహేశ్వరి గారు అన్నవాడు రాలేదు. ఆవిడ గిఫ్ట్ని విజయ్ గారు నేను ఉంచిని తర్వాత ఇస్తానంటే చెప్తున్నారు. అందుకని ఏంటంటే అందరికీ యాక్టివ్గా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఎవరికి పండిన పంటల వాళ్ళు లేకపోతే పువ్వులు అన్నీ షేర్ చేసుకుంటారు కదా, ఇలా కాంపిటీషన్ ఉండి సరదాగా ఉంటే. దానికోసమని ఇలాగ చిన్న ఎంకరేజ్మెంట్ కింద ఇచ్చారు. దీనికి స్పాన్సర్ రాజేంద్ర అండి. రాజేంద్ర గారు స్పాన్సర్ చేశారు ఇవి ఎడేనియం మొక్కల్ని. నెక్స్ట్ మళ్ళీ మీట్లు జరిగేటప్పుడు ఇలాంటివి ఎంకరేజ్మెంట్ ఉంటే సరదాగా అందరూ అటెండ్ అవుతారు. ప్లస్ వాళ్ళు ఇంకా పోటీగా పండించి నేను పెడదాము, నేను కూడా ఈ పోటీలో నిలబడదామని ఉంటారు. అక్కడ మాట్లాడుకుంటున్నారు కదండి, వాళ్ళిద్దరు కూడా అడ్మిన్లు, శ్రీదేవి గారును అన్నపూర్ణ గారును. ఇందాక చూపించాను కదా సుధాని, అల్లరిపిల్ల తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఈయన కృష్ణమూర్తి గారు ఎర్లీగా అంటే రోజు డైలీ హార్వెస్టును అవి పెడుతున్నారనిసిందండి. ఈయనే రాజేంద్ర, కృష్ణమూర్తి గారి పక్కన ఉన్నారు. ముగ్గురు అడ్మిన్లోనూ కృష్ణమూర్తి గారికి రాజేంద్ర గారి చేతుల మీదుగా ఇస్తున్నారు. ఈవిడ శ్రీదేవి భాస్కర్ అండి. ఈవిడ కూడా బాగా తొందరగా రోజు పెడతారు, కంపల్సరిగా మిస్ అవ్వకుండా అనేసి ఇచ్చారు. ఈ మొక్క ఆవిడకి ఇస్తున్నారండి, మహేశ్వరి గారికి. హలో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగా ఈ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూపు మెయిన్ ఉద్దేశం అప్పారావు గారిది ఏంటంటే, ఈ గ్రూపు మెయిన్ అడ్మిన్ అప్పారావు సారు. వీళ్ళంతా 9 మెంబర్స్ నవరత్నాలలాగా హైదరాబాద్లో ఉంటారు. రోజు కూడా ఇది ఎవరు ఏ తప్పులు చేసినా సరే వెంటనే చెప్తారు. ఈ గ్రూప్కి ఏవేవి మొక్కలు కావాలన్నా అక్కడ నుండి పంపిస్తున్నారు. వీళ్ళు పంపించడం వల్ల మేము చాలా వెరైటీ మొక్కలన్నీ, నేనైతే మంచి వెరైటీ ఫ్లవర్స్ మొక్కలన్నీ పెంచగలిగానండి. ఆ తర్వాత విజయ్ గారి మేడ మీదకి వెళ్ళాం వాళ్ళ గార్డెన్ చూడడానికని. వాళ్ళ గార్డెన్ చూస్తూ వాళ్ళు ఉయ్యాలు ఊగుతున్నాం చక్కగాను. అదిగోండి హాయ్ చెప్తున్నారు అందరూను. అక్కడ కూడా అల్లరి చేస్తుంది ఆ పాప సుధా. ప్యాషన్ ఫ్రూట్ మొక్క చక్కగా చాలా టమాటాలు ఉన్నాయండి, అన్నీ కాగితం పూలు ఉన్నాయి, అన్ని మొక్కలన్నీ కూడా విజయ్ గారు చాలా బాగుంది గార్డెను, వెరైటీగా ఉంది అంతాను. ఆవిడ కూడా ఖాళీ ఉండకపోయినా సరే ఇంట్రెస్ట్గా ఇటు గ్రూపుని చూసుకుంటుంటే అటు మొక్కల్ని పెంచుతున్నారు బాగానే. నాకైతే ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు బాగా నచ్చాయి. మేమంతా కూడా ఉయ్యాల మీద కూర్చొని ఎప్పటి నుండో మేమంతా గ్రూపుల్లో ఉన్నామండి. తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ అయింది. నేను వద్దు అన్నా సరే మీరు పెద్దవాడ ఆంటీ మీరే కేక్ కట్ చేయాలి అని వాళ్ళ ముగ్గురు అడ్మిన్లు నా చేత కేక్ కట్ చేయించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ పిల్లలతోటి. ఈ పిల్లలందరికీ నేను ఒక తల్లిలాగా వాళ్ళు చూస్తారండి. నాకు కూడా నా మొక్కలతో పాటు వీళ్ళంతా ఇది కూడా పెద్ద ఫ్యామిలీ, నా కుటుంబమే అనుకుంటాను నేను. చాలా చక్కగా ఉన్నది. నేను ఇంకా డిఫరెంట్ గ్రూపుల్లో కూడా ఉన్నాను. ఆ గ్రూపుల్లో కూడా ఇలాగే నన్ను బాగా చూసుకుంటారు. ఆ గ్రూపుల్లో కూడా అందరూ బాగా చేసుకుంటాం. ఇలాగా ఉండడం వల్ల ఏంటంటే మనం అందరం కలిసి మొక్కలు ఏవైనా ఎక్కువ మందిగా గ్రూపుగా తెప్పించుకుంటే మనకు తక్కువ రేటు పడుతుంది. ఒకటి ఒకళ్ళ దగ్గర లేని సీడ్స్ ఒకళ్ళని షేర్ చేసుకోవడానికి వీలవుతుంది.
ఆ రకంగా కూడా మనం డెవలప్ అవుతాం. ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు ఉంటాయండి, అన్నీ అందరం కొనుక్కోలేరు కదా. ఇప్పుడు ఈ గ్రూపులు ఉండడం వల్ల ఏంటంటే మన దగ్గర ఎక్సెస్ ఉన్నవన్నీ తెచ్చి ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నేను కొన్ని సీడ్స్ తెచ్చాను, అనురాధ్ గారు కొన్ని సీడ్స్ పంపించారు, అలాగే ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు తెచ్చారు. నాకు భాగ్య గారు అనేసి తను పాండా మొక్క అంటండి తెచ్చిచ్చారు. అది బాస్మతి రైస్ లాగా స్మెల్ వచ్చింది. నేను తీసుకురాగానే ఆ రైస్లోనే ఒక ఆకు వేసానండి. ఆ మొక్క ఇచ్చినందుకు ఈ సందర్భంగా భాగ్య గారు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మంచి మొక్క ఇచ్చారు, నా దగ్గర లేని మొక్క ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ. ఈ అంతా చాలా హ్యాపీగా కేక్ కటింగ్ అన్నీ చాలా బాగా అయ్యాయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇటువంటి ఫంక్షన్లు మేము చేసుకొని కేక్ కటింగ్లు చేస్తూ మా గార్డెన్లు ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేయాలని అందరూ కూడా మాకు దీవెనలు ఇవ్వండి. వీళ్ళంతా కూడా జెంట్స్ కూడా బాగా హ్యాపీగా అందరూ కూడానండి, లేడీస్ జెంట్స్ అని ఉండదు, ఒక కుటుంబ సభ్యుల్లా బాగా చక్కగా కలిసిపోతాం. ఇదిగోండి వచ్చిన వాళ్ళందరికీ కూడా గులాబ్ జామ్ మొక్కలు రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మొక్క అందిందండి రిటర్న్ గిఫ్ట్ కింద. చాలా హ్యాపీగా ఆ మొక్కను మనం మిద్దె తోట మీద చూసేటప్పుడు అంతా కూడా అదే గుర్తొస్తుంది కదా. ఓకే, నేను కూడా పైన వేసానండి టెర్రస్ మీద. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.